టు రమ్మ మీడియా ఛానల్. దిస్ యాంకర్ యోగి. ఈరోజు వ్యూహం సినిమా గురించి డిస్కస్ చేసుకుందాం. డిస్కస్ చేసుకుంటాం ఏంటంటే ఈ వ్యూహం సినిమా టీడీపీకి దెబ్బ కొడుతుందా, వైసీపీకి ఏమైనా మైలేజ్ తీసుకురాగలుగుతుందా, ఏమన్నా బెటర్ ఓట్స్ ఏమన్నా ఎక్కువ ఓట్లైనా వైసీపీకి ఏమన్నా చేసి వైఎస్ఆర్సీపీని గెలిపించడానికి ఏమైనా పాత్ర పోషిస్తుందా, టీడీపీకి నష్టం కలిగిస్తుందా లేదనేది చూద్దాము. ముందుగా నిన్న వ్యూహంలో బహిరంగ సభ ఒకటి జరిగింది. ఆ సభ చూస్తే ఏంటంటే రాజకీయ నాయకులే చాలామంది పెద్ద పెద్ద నాయకులు కూడా రాజకీయ నాయకులు ఒక రాజకీయ సభలాగా జరిగిందనమాట. ఈ సభ అలా పక్కన ఉంచితే యాక్చువల్గా ఏంటంటే ఆర్జీవీ ఇంతకుముందు ఇలాంటి పొలిటికల్ డ్రామాస్ తీశారు యాక్చువల్గా. అప్పుడు బేసికలీ నేను కూడా ఆర్జీవీ ఫ్యాన్ బేసికల్గా. అలాంటి ఇంతకుముందు లక్ష్మీ ఎన్టీఆర్ కానీ ఇలాంటి సినిమాలు కొన్ని వచ్చినాయి, ఈ విజయవాడ రౌడీయిజం మీద కానీ అలాంటిని యాక్సెప్టెడ్ బాగానే ఉండి చూడడానికి కొన్ని తెలవని విషయాలు చెప్పుకున్నారు. బట్ అదే ఏదైతే జరుగుతుందో ఇప్పుడు జనాలందరూ తెలిసింది దాన్నే మళ్ళీ తీసి వ్యూహం గీహం అని చెప్పి ఏదో అన్నెసరీ అవసరం లేని దానికి ప్రజెంట్ చేస్తే ఈ రోజుల్లో పెద్ద పెద్ద సినిమాలు ఎంగేజ్ అయ్యే సినిమాలు కూడా ఈరోజు థియేటర్ రాట్ల ఆడియన్స్. అలాంటి సమయంలో వ్యూహం అనే ఒక రాజకీయ కోణంలో తీసే సినిమా తీసుకొచ్చి జనాలను ప్రజెంట్ చేసిన దాన్ని చూసే పరిస్థితి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినా కానీ ఈ సినిమా చూసి ఓట్లేసే లెక్కైతే ఫ్యాన్స్ పరంగా పవన్ కళ్యాణ్ నేను ఎప్పుడు లాస్ట్ టైం 2 ప్లేసుల్లో గెలిచేవాడు. 2 ప్లేస్లో సినిమాలు చూసి జస్ట్ ఆ గంటన్నర ఎంజాయ్ చేయడం తప్ప దాన్ని వెళ్ళేసేసి ఓట్లు వేసేస్తాం అన్నమాట అది వర్కౌట్ అవన విషయం. ఎందుకంటే లక్ష్మీ ఎన్టీఆర్ ఇంతకుముందు చేసేంటే ఈ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు ఏం జరిగింది అని ఓల్డ్ స్టోరీస్ అయిపోయింది. మళ్ళీ కొత్తగా ఎంత ప్రజెంట్ చేసినా జనాలు ఆ సినిమా చూసి ఓటు వేయరని నా నమ్మకం. అలాంటిది ఏదో ఈ రాజకీయ నాయకులు అంతా తీసుకొచ్చి సభ పెట్టి వైఎస్ఆర్సీపీ మీద పాటలు పెట్టి జగన్ మీద పాటలు పెట్టి బీభత్సన హడావిడి చేస్తున్నారు. ఆ హడావిడి వల్ల టీడీపీకి ఎలాంటి నష్టం లేదు. సో అది దృష్టిలో పెట్టుకుని మన లోకేష్ గారు వీళ్ళందరూ ఏదైతే ఉన్నారో వాళ్ళు అనవసరంగా వీళ్ళ మీద కేసులు పెట్టేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇవన్నీ పనికిరాని సినిమాలు. ఒకప్పుడు తీశారు, మంచి సినిమాలు తీశారు, ఒక వాల్యుబుల్. బట్ కంప్లీట్గా ఒక రాజకీయం కూడా ఉంటే జనాలకు అర్థమైద్ది. ఈ రోజుల్లో ఒక పిచ్చి జనం ఎవరు లేరు, జనాలు అంతా అర్థమైద్ది అనమాట. ఆ సినిమా చూసేవాడే ఉండడు. మేబీ కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూస్తారేమో తెలియదు కానీ బట్ అది చూసి ఓటేస్తారనేది అవాస్తవం. మీరు ఏం చేశారో అనే దాన్ని బట్టి వాళ్ళ ప్రజలు తెలివితేటలు మీరారు కాబట్టి దాన్ని బట్టి ఓటేస్తారు కానీ సో ఈ సినిమా చూసి ఇది తెలవని స్టోరీ కాదు, ఇదంతా ఓపెన్ స్టోరీ. ఒకప్పుడు ఎన్టీఆర్ అంటే పాత స్టోరీ, ఇప్పుడు ఉండే జనరేషన్ తెలియదు కాబట్టి. బట్ ఇప్పుడు స్టోరీ ఎవరికి తెలియదు, అంతా తెలుసు. నువ్వు ఏది దాన్ని అలా చేసి ఇలా తిప్పినా జనాలు చూడరు. ఒకవేళ చూసినా కానీ దానివల్ల ఇంపాక్ట్ టీడీపీకి ఏం మాత్రం ఉండదు. సో ఇలాంటి క్రియేట్ చేసుకుని ఇంకా ఇలాంటి ఏదో చేయాలనుకుంటున్నారు కాబట్టి నెగిటివ్ ఇంకా వాళ్ళకే నెగిటివ్. ఇంకా అంటే ఏంటంటే వైఎస్ఆర్ లేపి లేనిది ఇంకా ప్రభావితం చేస్తే ట్రై చేస్తున్నారు కాబట్టి వ్యూహం ద్వారా ఆయన నాకు అర్థమవుతాను. ఆర్జీవీ కూడా మరి ఎందుకు అలా చేస్తున్నా నాకు అర్థం అవుతుంది. ఏంది అది రాజకీయ పార్టీ సినిమా తీవయ్యా బాగుండిద్ది, బాగానే ఉండిద్ది. రాజకీయ నాయకులు పెట్టేసి అంత సభల్లో రచ్చరచ్చ ఏంది రాజకీయం ఒక ప్రాపర్గా మా అందరికీ ఇంతకుముందు కూడా రెస్పెక్ట్ ఉంది నీ మీద. మంచి ఉన్న ఓపెనింగ్ చేస్తావు, ధైర్యవంతంగా చేస్తావని. బట్ ఈ ధైర్యవంతంగా చేయడం కాదు, ఒక పార్టీకి పనిచేస్తున్నట్టు. పార్టీకి పనిచేస్తుందని చెప్పు. సో నేను చెప్పేది ఏంటంటే ఈ ఎన్ని సినిమాలు తీసినా ఎంత చేసినా కానీ మేబీ ఎంటర్టైన్మెంట్ కోసం ఏదో కొన్ని సినిమాల్లో పెడతారు. పవన్ కళ్యాణ్ మీద నెగిటివ్ పెట్టచ్చు, చంద్రబాబు మీద నెగిటివ్ పెట్టచ్చు. ఇదంతా తెలవని స్టోరీ కాదు. ఎంత పెట్టినా కానీ జనాలు పిచ్చోళ్ళు కాదు. సో దీనివల్ల జనాలు ఓటు వైఎస్ఆర్సీపీకి వేస్తే పరిస్థితి ఎటు ఉండదు. ఒకవేళ ఇంకా ఇలాంటి చేయడం వల్ల నెగిటివిటీ క్రియేట్ వల్ల ఇంకా టీడీపీకి ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చే మార్గం ఉండదు కానీ టీడీపీ ఓట్లు నాశనం ఏదే ఉండదు. సో ఓవరాల్గా చూస్తే వ్యూహం సినిమా టీడీపీకి ఎలాంటి నష్టం లేదు. జస్ట్ ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ ఆ నిర్మాతకు కానీ ఆర్జీవీకి కానీ నాలాంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా ఆర్జీవీ నుంచి ఏంద్రాబాయ్ ఈ రిటైర్ చేస్తున్నాడు మరి ఇంత చేశాడు మరి ఇంకా బెటర్గా చేయాలి కానీ మళ్ళీ ఇదే రాజకీయం, ఇదే పొలిటికల్, ఇదే సిబిఎన్, ఇదే పీకే, వాట్ ఇస్ దిస్? సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే వ్యూహం సినిమా టీడీపీకే ప్లస్ కానీ వైఎస్ఆర్సీపీకి అయితే నెగిటివ్. అది 100% ఖచ్చితం. సినిమాలు కూడా నాకు తెలిసి పెద్దగా ఎవరు చూడరు అనుకుంటున్నా. ఈ సినిమా గురించి కానీ ఆర్జీవీ గురించి కానీ మీ అభిప్రాయాలు ఏమంటే కామెంట్స్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ.